ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. మరి యొక్క పునరుద్ధాన దినము అట్లాగే విశ్రాంతి దిన ఆదివారానికి ఐఎన్ఆర్ఐ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మరి ఈరోజు వేరొక కారణముల వల్ల వేరొక ప్రాంతానికి రావాల్సి వచ్చింది. దానివల్ల ఇక్కడ నుంచే లైవ్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వాక్య ధ్యానంలోనికి మనం అందరము కూడా ముందుకు సాగిపోదాం. మరి గత వారం ప్రభు యొక్క పునరుద్ధానం యొక్క శక్తిని గురించి మనం తెలుసుకుందాం. ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో అట్లాగే దేని నుంచి ఆయన మనల్ని విడుదల అనుగ్రహించాడో అవన్నీ కూడా ధ్యానం చేసుకుందాం. అలాగే మనలను కూడా ప్రతి ఒక్క పరిస్థితి నుంచి కూడా తిరిగి పైకి లేవనెత్తుతాడు అనేటువంటి విషయాన్ని మనం అందరము కూడా జ్ఞాపకము చేసుకున్నాం. కాబట్టి అదేవిధంగా మనం అందరము కూడా ఈ యొక్క పునరుద్ధాన శక్తిని మనము ఇంకా ఎలాగ దేవుడు మనకు అనుగ్రహించాడు, ఏమేమి అనుగ్రహించాడు ఇంకా ఈ పునరుద్ధానంలో, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. కొన్ని వచనాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను అంటే ఇప్పుడు క్రీస్తును మృతుల్లో నుంచి తిరిగి లేవనెత్తినటువంటి వారు ఎవరు? తండ్రి, దేవుడు. ఓకేనా? కాబట్టి ఆయన మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎప్పుడైతే నీవు ఆ బాప్తిసం పొందావో ఆయన మరణములో నీవు పాలిభాగస్థుడు అయ్యావంట. హల్లెలూయా. మరణంలో పాలిభాగస్థుడు అయినప్పుడు ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో ఆ జీవములో కూడా నీవు పాలిభాగస్థుడవే కదా. మరి అది ఇక్కడ కీలకమైనటువంటి విషయం. మరణములో ఎలాగైతే పాలిభాగస్థులము ఆయన బాప్తీసం వలన పాలు పొందామో అలాగే ఆ జీవం యొక్క సాదృశ్యం కూడా ఆయన తిరిగి లేపబట్టం ద్వారా మనము కూడా పొందుకున్నాము. ఇది నిశ్చయము. కాబట్టి ఆయన మరణాన్ని నమ్మితే బాప్తీసం ద్వారా ఆ మరణంలోనికి పాలిభాగస్థుడు అయ్యావు. ఆయన తిరిగి లేచుటను నమ్మితే అదే బాప్తీసం ద్వారా ఆయన యొక్క పునరుద్ధానమును కూడా మనము నమ్ముచూ ఉన్నాము. అది ఓకే. 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఇది ఎప్పుడైతే నీవు ఆయన మరణంలో పాలిభాగస్థుడు అవుతావో అప్పుడు ఆయన యొక్క పునరుద్ధానము అంటే తిరిగి లేచాడు కదా, 3వ దినమున తిరిగి లేచాడు. కాబట్టి ఆ యొక్క పునరుద్ధానములో కూడా నీవు ఐక్యత కలిగి ఉంటావంట. అంటే ఆయన మరణము యొక్క సాదృశ్యము, క్రీస్తు మరణించాడు. ఇది దేని నిమిత్తం మరణించాడని గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకున్నాం. మన యొక్క పాపముల నిమిత్తం మరణించాడు. ఆ శిలువ మీద మన పాపాలన్నీ కూడా ఆయన భరించడం అనేది జరిగింది. అలాగే ఆ 3వ దినమున ఆయన తిరిగి లేవటం ద్వారా మరణం మీద అధికారాన్ని ఆయన సంపాదించాడు. మరణం మీద విజయాన్ని ఆయన పొంది ఉన్నాడు. కాబట్టి అదే రీతిగా మనము కూడా ఆయన యొక్క మరణంలో పాలిభాగస్థులమై ఉన్నట్లయితే ఆయన జీవంలో కూడా మనము పాలిభాగస్థులమైనట్లే. ఇది మనము చాలా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అది దేని ద్వారా అని 4వ వచనంలో చెప్పాడు? బాప్తిస్మము వలన. అది అందుకే బాప్తిస్మంలో చేసినప్పుడు ఏం చేస్తారు? ముంచుతారు కింద నుంచి పైకి. ఆయన ఏమి వెళ్ళాడని చెప్పాము? చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు అని మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి మరణము, తిరిగి లేవటం. కొంతమంది ఏమో ఇట్లాగా చేస్తారు, అది కూడా కిందకి వెళ్ళినట్టు మరణము. ఏదైనా సరే, లేకపోతే కొంతమంది స్ట్రైట్గా ముంచి
మళ్ళీ పైకి తీస్తారు. అంటే ఏంటది? లోపలికి చెరలోకి వెళ్ళి ఆయన ఏమని చెప్పాడని చెప్పుకున్నాం. 3 రోజులు ఏం చేశాడని చెప్పాము మొన్న ఆదివారం రోజు. ఆ 3 రోజులు చెరలో ఉన్న ఆత్మలకు నోవాహు దినములలో అవిధేయులై అప్పటి నుంచి యేసుక్రీస్తు దినం వరకు ఎవరైతే అవిధేయులైన ఆత్మలు ఉన్నారో వారందరి వద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి సువార్త ప్రకటించి ఆ యొక్క పాతాళంలో నుంచి పైకి వచ్చాడు. అంటే ఫస్ట్ ఆయన ఎక్కడికి? కిందకి దిగాడు. కిందకి దిగి పైకి. అప్పుడు ఏమొచ్చినాయని చెప్పుకున్నాం. ఫిలిప్పీ 2:8-11 నుంచి మరణము ఎక్కడుంది? పాతాళంలో. ఆయన ఎక్కడ నరుడుగా వచ్చాడు? భూమి మీద. ఆయన ఇప్పుడు ఎక్కడికి ఆరోహణమై వెళ్ళాడు? పరలోకంలో. కాబట్టి పరలోకం మీద, భూమి మీద, పాతాళం ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక స్తుతిస్తుంది. ఇది ఆయనకు వచ్చినటువంటి పునరుద్ధానం వల్ల అధికారం. కాబట్టి ఈ అధికారాన్ని మనకు ఇచ్చాడు ఆయన, పొందుకునేటట్లు ఉచితంగా ఇచ్చాడు మనకి. ఓకేనా? కాబట్టి ఆయన బాప్తీసంలో అందుకే ఇట్లాగా ముంచి లేస్తే, ఓకేనా, లేకపోతే ఇలాగా ఇస్తాం. అంటే ఏంటది? మరణంలో నుంచి మరలా పైకి లేచాడు. ఎలాగైతే క్రీస్తు అడుగు భాగానికి వెళ్ళి ఆ ఆత్మలకు బోధించి మరలా తిరిగి ఉన్నతంగా పరలోకానికి ఎక్కిపోయాడో అలాగా మనము కూడా ఆయనతో పాటు తిరిగి లేపబడతాం. మరణములో సాదృశ్యం బాప్తీసం ద్వారానే, కిందకి మునుగుట ద్వారా, పైకి లేచుట ద్వారా ఆయన యొక్క పునరుద్ధానంలో పాలిభాగస్థులము. అంటే ఆయన ఎలాగ తిరిగి లేచాడో నువ్వు అక్కడే ఉండిపోవు, టక్క నిన్ను లేపుతాడు. పాతాళములో నిన్ను కుళ్ళు పట్టనివ్వడు. ఫినిష్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి దీనిని మనము గమనించుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని నమ్ముతావు, విశ్వసిస్తావు, దాన్ని ఆటోమేటిక్గా పొందేసుకుంటావు. ఇంకా దానిలో నీకు కనుక ఏమైనా సందేహాలు ఉంటే అది కష్టం. నీ విశ్వాసానికి సంబంధించింది ఇది. కాబట్టి ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ఎందుకంటే ఆయన ఎలాగైతే మరణాన్ని పొంది మరణాన్ని జయించి తిరిగి లేచాడో, క్రీస్తును అంగీకరించుట ద్వారా, క్రీస్తులోనికి బాప్తీసం పొందుట ద్వారా నీవు పొందుకున్నది కూడా అదే. ఆ మరణములో సాదృశ్యం అయిపోయావు అంటే అందులో ఐక్యమైపోయావు. అలాగే ఆయన ఎలాగ తిరిగి లేచాడో ఆ పునరుద్ధానంలో కూడా ఐక్యమైపోయావు. అంటే ఒక గొప్ప విషయం ఏంటి? గుడ్ ఫ్రైడేలోను ఈస్టర్లోనూ మనం భాగస్వాములం అయిపోయాం. హల్లెలూయా. ఎందుకు? ఆయనతో పాటు ఆయనను అంగీకరించాము కాబట్టి, ఆయనను మనము రక్షకుడుగా అంగీకరించటానికి సాదృశ్యంగా బాప్తీసం అనే గుర్తును పొందాము. కాబట్టి ఆయన మరణంలో పాలిభాగస్థమైపోయినట్టే ఆయన పునరుద్ధానం. అంటే నువ్వు గుడ్ ఫ్రైడేలోను ఈస్టర్లోను పాలిభాగస్థుడు అయిపోయావు. చేశాడు ఆయనే. ఎవరో? క్రీస్తు. మరింత గొప్ప దానిని నీవు విడిచిపెడితే ఎట్లాగా? 6వ వచనం, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అది ఇప్పుడు మన యొక్క ప్రాచీన స్వభావం అంటే భూలోకంలో తల్లి గర్భం నుంచి మనం బయటకు వచ్చినప్పుడు పాపిగా వచ్చాం. కాబట్టి ఆ పాపం యొక్క స్వభావం క్రీస్తు చనిపోయినప్పుడు ఆయన దానిని సమాధి చేశాడు. దేనిని? పాప స్వభావం. ఎప్పుడైతే తిరిగి లేచాడో అక్కడ నుంచి నూతన స్వభావాన్ని మనకు ఇచ్చాడు. కాబట్టి క్రీస్తులోనికి పాలిభాగస్థుడమైన మనమందరము కూడా నూతనమైన సృష్టి. అందుకే పౌలు భక్తుడు ఇంకొక పత్రికలో అంటాడు ఏంటంట? ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను అని చెప్పి. అంటే మన పాత క్రియలు అన్నీ కూడా నశింపజేశాడు శిలువ మరణంలో. ఆయన తిరిగి లేచుట ద్వారా నూతనమైనటువంటి స్వభావాన్ని మనకు ధరింపజేశాడు. కాబట్టి మరలా మనం పాపపు ఆలోచనలు, పాపపు కార్యాలు చేయకూడదు. అర్థమవుతుంది కదా? రైట్. ఆయనతో పాటు సిలువ వేయబడింది. చనిపోతే వాడిని ఏమంటాం? పాప విముక్తుడు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంకా పాపం చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అలాగా నీవు బతికొండగానే క్రీస్తుని అంగీకరించినప్పుడు క్రీస్తు మరణములో పాలిభాగస్థుడు అయ్యావు. కాబట్టి ఆ పాప స్వభావాన్ని నీవు ఇక వదిలేసినట్లే. ఇది అంతే తప్ప మరలా
ఒక వ్యక్తి కొత్తగా జన్మించితేనే కానీ అన్న వాక్యం ప్రకారం మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టడం కాదు, బాప్తీసం ద్వారానే. అదే ఏంటంటావు నీకు? పునర్జన్మ సంబంధ స్నానము, బాప్తీసం. అర్థమైందా? ఆ బాప్తీసం ద్వారా మరలా తిరిగి నీవు ఆయన యొక్క శక్తిని పొందుకొని ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టి కడిగేసుకొని నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తావు. అర్థమవుతుందా? అందుకు బాప్తీసం తప్పిస్తే ఇంకేమీ కాదు. ఓకే, మరి అది కంపల్సరీయా? ఇప్పుడు ఏదైనా తీసుకుంటే తీసుకోవచ్చు అనుకుంటున్నారా? అస్సలు కాదు. కంపల్సరీగా బాప్తీసం తీసుకుంటేనే నీవు క్రీస్తు యొక్క మరణములో పాలిభాగస్తురాలు అవుతావు. అదే బాప్తీసం తీసుకోవటం ద్వారా క్రీస్తు యొక్క పునరుద్ధానంలో కూడా పాలిభాగస్తురాలవు అవుతావు. ఎంత కీలకమైన విషయం చెప్పాడు చూడండి. రోమేలుకు పత్రిక 6:4లోనే చెప్పేశాడు. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిని. ఎప్పుడైతే బాప్తిసం పొందావో ఆయన యొక్క గుడ్ ఫ్రైడేలోను ఆయన యొక్క ఈస్టర్ పునరుద్ధానంలోనూ నీవు పాలిభాగస్తుడు అయిపోయావు. ఫినిష్. అంటే చనిపోయి తిరిగి లేచినట్లే. నీవు అంటే పాపాన్ని సమాధి చేసేసి నిత్య జీవానికి వారసుడు అయిపోయినట్లే. హల్లెలూయా. ఇంత గొప్ప దానిని ఆయన చేసి మనకు అనుగ్రహించాడు. దీనిని నీవు నమ్మి రక్షణ నిమిత్తం, ఆ సాదృశ్యం నిమిత్తం నీవు బాప్తీసం పొందితే నీవు దానిలో ఐక్యత కలిగి ఉంటావు, ఏకమై ఉన్నావు క్రీస్తులో నీవు. కాబట్టి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని వదిలి పెట్టుకోవద్దు. ఓకే, చనిపోయిన వాడు పాప విముక్తుడే కదా. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఏమైనా పాపం చేయటానికి ఉంటుందా? మాటతో పాపము, కన్నుతో పాపము, చేతలతో పాపం చేయటానికి అదేమి నిర్జీవమే కదా. అట్లాగా నీ పాపముల విషయమై నీవు నిర్జీవమైపోతావు. ఆయన యొక్క బాప్తీసంలో పాలిభాగస్తుడు అయినప్పుడు ఆ పాపముల విషయమై చనిపోయిన వాడు అవుతావు. మరలా ఆయన తిరిగి లేచాడు కాబట్టి నీవు క్రొత్తగా, ఫ్రెష్గా, న్యూగా, చక్కని పాపము లేనటువంటి వాడుగా క్రీస్తులో తిరిగి లేచే అనుభవమే ఈ బాప్తిస్మము. ఓకే, రైట్. 8వ వచనం రోమేలుకు పత్రికే 6:8, 14 వరకు కంప్లీట్ చేసుకుందాం. తర్వాత వేరే వచనం ఉంది, చదువుదాం. రోమేలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఇకను ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. క్రీస్తుతో కూడా చనిపోతే అంటే బాప్తిసము ద్వారా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక ఎన్నటికీ చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. హల్లెలూయా. అది కాబట్టి ఇప్పుడు క్రీస్తు ద్వారా మనమందరము పాపముల విషయమై మృతులము, కానీ నూతన జీవితాన్ని పొందుకొని అత్యద్భుతంగా నిత్య జీవానికి వారసులము. ఇది క్రీస్తు మనకు ఆయన యొక్క మరణము, పునరుద్ధానము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ద్వారా ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఇదే. తిరిగి లేచిన క్రీస్తుకు ఇక మరణము పని చేయదంట. మరణానికి ఇక ఆయన మీద అధికారం లేదు. ఒక్కసారే, అది కూడా ఎందుకు చనిపోయాడు? మన పాపముల నిమిత్తం చనిపోయి ఆ మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కాబట్టి తిరిగి లేచాడు. అంటే తిరిగి లేచాడంటే విజయం సాధించినట్టే కదా. నువ్వేదైనా యుద్ధంలో కింద పడిపోయినోడు పడిపోయిన ఉంటే ఓడిపోయినట్టే, తిరిగి లేస్తే జయించినట్టే. దానిని మనకి కుస్తీ పోటీల్లో వాటిలో చూపిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి కింద పడిపోతే కొన్ని అంకెలు లెక్క పెడతారు, 1, 2, 3 లేకపోతే ఒక 7 అంకెలు లెక్క పెడతాం, మనం చూస్తూ ఉంటాం. ఆ 3 అంకెలు లెక్క పెట్టి లోపల లెగిస్తే అతను ఇంకా పోటీలో ఉండి నిలబడి విజయం సాధించినట్లు. కింద పడిపోయిన వ్యక్తి ఇక లేగలేదు, 10 అంకెలు లెక్క పెట్టినా లేగలేదు, ఓడిపోయాడు. లేచి నించున్నవాడు ఎస్. అలాగే క్రీస్తు కూడా. హల్లెలూయా. ఆయనకి ఎన్నటికీ ఒకసారి అక్కడ ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళాడు, ఫినిష్ అయిపోయింది. అక్కడ జయించి తిరిగి లేచాడు. ఇక ఆయన మీద మరణానికి ఇక అధికారం లేదు. ఓకేనా? అదే చెప్తున్నాడు ఇక్కడ 8వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని
నమ్ముచున్నాము. జీవిస్తాం ఆయనతో కూడా. ఆయన ఎలాగే యుగయుగాలు జీవిస్తాడో నీవు కూడా యుగయుగాలు అలాగే జీవిస్తావు. కాబట్టి మృతుల్లో నుంచి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు. అలాగే నీకు కూడా అంతటి గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు. 10వ వచనం, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఎవరి విషయమై జీవిస్తున్నాడంట? దేవుని విషయమై జీవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన పాపం వల్ల ఒక్కసారే చనిపోయాడు. మనందరి పాపాలు చెప్పాను, ఎవరెవరి పాపాలని కూడా చెప్పాను. రెండవ రాకడ వచ్చే వరకు ఎవరెవరైతే పుట్టబోతున్నారో వారి పాపాల నిమిత్తం కూడా ఆయన సిలువలో ఆ యొక్క బలిని అర్పించి ఆ పాపాలను పరిహారం చేసేశాడు. ఫినిష్. అసలు ఎప్పుడు ఆయన ఈ ప్రణాళిక ఉందో తెలుసా? జగత్పునాది వేయబడక మునుపే వధింపబడిన గొర్రె పిల్ల. అంటే దేవునికి తెలుసు, నరుణ్ణి సృష్టించినా వాడు పాపం చేస్తాడు. ఆజ్ఞాతిక్రమం పాపము, అది కూడా చెప్పాం ఎట్లాగ వచ్చింది మరణం అనేది. కాబట్టి ఆయన ద్వారానే సమస్తము కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క పాపము నిమిత్తం ఆయన జగత్పునాది వేయబడక మునిపే వధింపబడినటువంటి దేవుని గొర్రె పిల్లగా మనం చూస్తున్నాం. అందుకే ఆయన చనిపోవట చూస్తే పాపం విషయమే ఒక్కసారే చనిపోయాడు. ఇక మరణానికి ఆయన మీద ఎలాంటి అధికారము లేదు. అలాగే నీకు నాకు కూడా ఆయన యొక్క బాప్తిసములోకి, ఆ రక్షణ మారు మనస్సులోనికి నీవు గనక వచ్చినట్లయితే నీ మీద కూడా ఇక మరణం అనేది ప్రభుత్వము చేయదు. ఫినిష్. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఓకేనా? అట్లాగే నెక్స్ట్ 11వ వచనం, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఫినిష్. పాపం విషయమై ఎలా ఉండాలంట? మృతులుగా ఉండాలి. దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా ఉండాలంట. ఇది దేవుడు చెప్తున్నది. ఎప్పుడు నీవు క్రీస్తును అంగీకరించి ఆయన యొక్క మరణ పునరుద్ధానములో బాప్తీసం ద్వారా పాలి భాగస్థుడు అయినప్పుడు ఇది జరుగుతుంది. కాబట్టి మీరు నమ్మండి, పాపం విషయమే మీరు మృతులే, దేవుని విషయమే క్రీస్తు యేసునందు మీరు సజీవులుగా ఉన్నారు. మిమ్మల్ని మీరే ఎంచుకోండి. నీకు నువ్వే మంచిగా అనుకోకపోతే ఎలాగా? అందుకే చెప్పాను, వ్యతిరేక ఆలోచన తలంపులు చాలా డేంజరస్. మనం ఏమి పలుకుతామో అది జరుగుతుందని కూడా చెప్పాను. అబ్రహాము యొక్క ఉదాహరణ చెప్పాను కదా. అబ్రహాం ఏమన్నాడు? 2 విషయాలు తెలియకుండానే చెప్పాడు. దేవుని యందు విశ్వాసంతో చెప్పాడో ధైర్యంతో చెప్పాడో మనకు తెలియదు, కానీ అతను పలికిన దానిని దేవుడు స్థిరపరిచాడా లేదా? మొదట తన యొక్క కొడుకును ఆ యొక్క పర్వతం మీద దేవుడు ఇమ్మని చెప్పినప్పుడు వెళ్తుంటే పనివారు 2 గాడిద పిల్లను పట్టుకొని అక్కడ కొండ కింద మీరు ఉండండి, నేను కుమారుడు వెళ్ళి అక్కడ దేవునికి బలి అర్పించి తిరిగి వస్తాము అని చెప్పేశాడు. రెండవది, కుమారుడు మార్గ మధ్యంలో కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు, నాయనా తండ్రి ఇదిగో దహన బలికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కత్తి అన్నీ పట్టుకొచ్చావు, మరి గొర్రెపిల్ల ఏది అంటే ఏమన్నాడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుతో? నాయనా కుమారుడా, దహన బలికి దేవుడే గొర్రెపిల్ల చూచుకోను అన్నప్పుడు పొదలో కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలు అంటే తన కుమారుడి సాదృశ్యాన్ని అక్కడ తండ్రి దేవుడు పంపించాడా లేదా? ఎస్. అబ్రహాము కూడా ఇది నా ప్రణాళిక, నీ తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత నీ కుమారుడు అవసరం లేదు, నీ కుమారుడు యొక్క రక్తము సమస్త మానవాళి యొక్క పాపాలను పరిహరింపలేదు, అయితే నీవు ఇవ్వటానికి సిద్ధపడ్డావు. గొప్ప విశ్వాసము. నా కుమారుడు పరిశుద్ధమైన నా కుమారుడే. ఆ గొర్రెపిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? పొదల్లో కొమ్ములు తగులుకున్నదే. ఎస్. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, వెనకాల కొండలన్నీ కనబడుతూ ఉన్నాయి. కొండల్లో పొట్టేలు కొమ్ములు తగులుకొని ఉందంట. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి దేవుడే పంపించాడు. తన కుమారుని సాదృశ్యంగా అబ్రహాంకి చూపించేశాడు. మరి అబ్రహాము పలికిన 2 మంచి వచనాలు నెరవేర్చాడా లేదా? అబ్రహాం ఎలాంటి స్థితిలో ఉన్నాడు? భయంకరమైన స్థితిలో ఉన్నాడు. తన భార్యకు చెప్పలే, తన పనోళ్ళతో షేర్ చేసుకోలే, తన కొడుక్కి చెప్పలేడు. మరి ఎంత వేదన అనుభవించి ఉంటాడు లోపల.
ఏమి జరుగుతుందో అది అయ్యే వరకు ఎంత టెన్షన్. ఇప్పుడంటే చక్కగా చెప్పేసుకుంటున్నాం మనం. అబ్రహాం వెళ్ళాడు వచ్చాడు, 3 రోజులు ప్రయాణం అంట. మరి 3 రోజులు కన్న తండ్రిగా అతని యొక్క హృదయ వేదన ఎలాంటిది, గుండె కోత ఎలాంటిది, ఎలాగా హార్ట్ కొట్టుకొని ఉంటుంది. అసలు అతనికి ఆకలి దప్పులు ఏమన్నా ఉంటాయా, రుచిస్తాయా? కుమారుణ్ణి తన సొంత చేతులతో అక్కడ ఇవ్వాలి, బలి ఇవ్వాలని ఎంత అల్లాడిపోయి ఉంటుంది ఆ తండ్రి యొక్క హృదయం. తెలుసు అంటే అతను అబ్రహాం ప్రకారం మనం అంచనా వేసే ప్రకారం, అంటే మనమేమి ఆయన యొక్క ఆలోచనలు చెప్పలేము, కానీ అబ్రహాం మైండ్ ఎలాగుందో అప్పుడు మనకున్న ఒక ఆలోచన ప్రకారం ఏంటి, దేవుడు అంటే పౌలు భక్తుడు చెప్పిన దాని ప్రకారం మృతుల్లోంచి మళ్ళీ తిరిగి లేపగలడు. అంటే ఇన్ని చేశాడు, నాకు ఇన్ని అద్భుతాలు చూపించాడు, అంతకుముందు అన్ని అద్భుతాలు చూపించాడు. కాబట్టి అబ్రహాం ఏమనుకున్నాడు, బలి అంటే ఇచ్చేస్తాను, మరలా బతికించి ఇచ్చేస్తాడు, మరలా నా కుమారుడిని నేను ఇది మైండ్ సెట్. మొదటైతే బలి ఇవ్వాల్సిందేగా. ఒక కన్న తండ్రి ఒక కన్న కొడుకును బలి ఇవ్వటం అంటే ఎంత ఇది ఉంటుంది. మరి దేవుడికి ఎంత ఇది ఉంది, తన కుమారుణ్ణి మనందరి పాపాల నిమిత్తం, మామూలు మరణం కూడా కాదు. ఇక్కడ బలి అంటే ఒక వెయిట్ వేస్తారు, సపరేటు చనిపోతారు, పెద్ద పెయిన్ ఏమి ఉండదు, అయిపోయాయి 2 minutes. మరి ఇక్కడ యేసయ్య కొట్టుకుంటూ వీధులంటా నడిపించుకుంటూ ఉమ్ములెత్తు గుద్దుతూ ముండ్ల కిరీటాలు పెట్టి కొరడాలతో కొట్టి నానా చిత్రహింసలు, చేతుల్లో కాళ్ళలో మేకులు, మరి ఇవన్నీ ఎంత చిత్రవద అనుభవించాడు. ప్రతి పాపము పోయింది. అందుకే ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత. కదా. మరి అట్లాగా ఆ హృదయం ఎలాగుంది అది ఆలోచించాలి మన అబ్రహాం యొక్క హృదయం. అందుకే మనము కూడా మంచి మాట, ఎంత ఘోరమైన స్థితిలో నీవు ఉన్నా మంచి మాట నీ నోటంట రావాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది నీవు నమ్మాలి. పాపం విషయమే మనం మృతులమే, దేవుని విషయమే క్రీస్తు చేసినందుకు సజీవునని నీకు నువ్వే ఎంచుకోవాలంట. అంటే నీకు ధైర్యం చాలకపోతే నేను పాపం విషయంలో మృతుణ్ణి అని అనుకో 10 సార్లు నోటితో. మంచి మాట అది దేవుడు నెరవేర్చేస్తాడు. హల్లెలూయా. అబ్రహాముకు నెరవేర్చినట్లు ఏ ఒక్కరు ఈ రోజు నుంచి మంచి మాట పలికినా అది దేవుడు నెరవేర్చునుగాక. ఎప్పుడు మీ భయంకరమైన పరిస్థితుల్లో పలికే మంచి మాట మీకు స్థిరపడునుగాక. అంత హ్యాపీగా ఉన్న ప్రతివాడు మంచిగా పలుకుతాడు. చెడ్డ ఎప్పుడు పలుకుతాడు, ఎప్పుడు తిట్టేసుకొని ఎప్పుడు శాపాలు పెట్టేసుకుంటాడు. కొంచెం పరిస్థితి అటు ఇటు రివర్స్ అయినప్పుడు ఇక స్టార్ట్ ఇంట్లో కదా. ఇంట్లో వాళ్ళ మీద అరవటం, నీ మీద నువ్వు అరవటం, ఇష్టం వచ్చినట్టు శాపాలు పెట్టేసుకోవటం. నో, అప్పుడే మాట్లాడొద్దు. దేవుడు నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు, నీ ఓపికను పరీక్షిస్తున్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడకుండా ఉండుట, ఆ కఠినమైన పరిస్థితుల్లో, నీ వ్యతిరేకమైన పరిస్థితుల్లో మాట్లాడకుండా ఉండుట నీ యొక్క గొప్ప విశ్వాసానికి సూచన. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప విశ్వాసంతో మాట్లాడకుండా ఉందాం. అందుకే ఇప్పుడు మాట్లాడాలంటే ఇది మాట్లాడుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 6:11 మాట్లాడుకోండి. ఏంటంట, మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. నేను ఎంచుకొంచున్నాను అని మాట్లాడుకోండి. నేను పాపం విషయమే మృతుణ్ణి, దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవుణ్ణి అని మీరు మాట్లాడుకోండి. ఫినిష్. అది ఇక మీకు నెరవేరి తీరుతుంది. మంచి మాట. అందుకనే కొన్ని మనం వదిలిపెట్టేలిక. నీ యొక్క త్రాగుడు, నీ వ్యభిచారం, నీ సిగరెట్లు, నీ అబద్ధాలు, నీ మోసపు మాటలు, ఇతరులను వంచుట, ఇవన్నీ కూడా కోపం, అసూయ, ద్వేషము, కలహం, భేదములు, తిట్టుకోవటం, దూషించుకోవటం, బూతు మాటలు, పోకిరీ చేష్టలు, ఇవన్నీ మానేసుకుంటాం చాలా ఉత్తమం. ఎందుకంటే సమయం ఇక చాలా దగ్గరగా ఉంది. అనేక మార్లు చెప్పాను. ఇక రాకడకు సమయం కూడా అతి త్వరలో ఉన్నది. కాబట్టి మనం అందరము కూడా దానికి సిద్ధపడాలి. పరిపూర్ణులుగా ఇక మనం కాపాడుకోవాలి. అందుకే 12లో చెప్తున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 6:12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఎందుకంటే నీ శరీరం యొక్క పాపము ఆయన చనిపోవుటను నీవు అంగీకరించుట ద్వారా, అందులో పాలిభాగస్థుడు అవటం ద్వారా నీవు కూడా ఆ పాపాలను సమాధి చేసావు. చనిపోయాయి నీలో పాపపు క్రియలు. మరలా కొత్తగా ఎందుకు మళ్ళీ పాపాలు చేస్తావు? ఇంకా ఎందుకు? తెలియనప్పుడు చేసిన పాపాలు ఓకే, తెలుసుకున్నావు కదా. ఇప్పుడు పాపము చేయకుండా నిన్ను నీవు కంట్రోల్ చేసుకో.
13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. హల్లెలూయా. ఏ సాధనాలుగా అప్పగించుకోవాలంట? పాపపు సాధనాలుగా కాదు, మృతులలో నుండి సజీవులం అనుకోవాలంట మనం. అది క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ వాక్యం ద్వారా. మృతుల్లో నుంచి ఏమనుకోవాలంట? సజీవులం అనుకోవాలంట. మనల్ని మనమే దేవునికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. నీతికి సాధనములుగా దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. అది ఎందుకంటే ఆ శిలువ ద్వారా మనకి ఏమిచ్చాడు ఆయన? నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆ శిలువ ద్వారా దేని ద్వారా నిత్య జీవాన్ని ఇచ్చాడు? ఆయన కృప ద్వారా ఇచ్చాడు. అదే చెప్తున్నాడు 14, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపం విషయంలో మనం చనిపోయాం, మృతులం అయిపోయాం. కాబట్టి పాపం మరలా మన మీద ప్రభుత్వము చేయకూడదు. ఒక్కసారి ఆ యొక్క బాప్తిసములో నీవు పొందిన తర్వాత పాపక్రియలను విడిచిపెట్టాలి. మొదట్లో కష్టమే, ఒకేసారి అన్నీ వదిలిపెట్టేయటం అవ్వదు. అందుకే క్రమక్రమంగా నిన్ను శుద్ధీకరిస్తాడు. అంతే తప్ప నేను అన్నీ శుద్ధీకరించుకున్న తర్వాత బాప్తిసం తీసుకోవడం అంటే అది లేదు. వాక్యంలో అసలు అది లేదు. బాప్తిసం ద్వారానే శుద్ధీకరింపబడతావు తప్పిస్తే దేని ద్వారా లేకపోతే ప్రతిరోజు స్నానం చేస్తావు పొద్దున్న సాయంత్రము. మరి ఏం పోయినాయి నీ పాపాలు? నీ కోపం ఏమన్నా పోయిందా? నీ ఒంటి మీద మురికి ఎలాగ పోయి మళ్ళీ తెల్లారికి ఎలాగ చెమట వస్తుందో, మళ్ళీ ఎలాగ మలినమైపోతుందో ప్రతిరోజు కడుక్కోవాల్సింది. అయితే ఇక్కడ బాప్తిసం ద్వారా నీ పాపాలు ఒక్కసారి కడిగి వేయబడ్డాయి. క్రీస్తు రక్తంలో అవి కడిగి వేయబడ్డాయి. మరలా వెళ్ళి అంటించుకోకు. ఇదిగో ఇప్పుడు వైట్ షర్ట్ చక్కగా ఉంది, చక్కగా తెల్లగా ఉంది, దీనికి ఏదైనా వెళ్ళి మళ్ళీ మరక అంటించుకొని వస్తే అట్లాగా ఇప్పుడు ఇలాగ చేశాడనమాట. నిన్ను హిమం అంత తెల్లగా చేశాడు. దావీదు అంటాడు ఒక చోట, నా పాపములు పోవునట్లు నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు అంటాడు. అంటే ఒక మచ్చ కూడా ఉండకూడదు, పాపం యొక్క మచ్చ నీలో నాలోని. అది దేవుడు కోరుకోడు. కాబట్టి ఆ పాపానికి మనం ఇక దాసులము కాదు, పాపాన్ని జయించాలి. ఈ ధైర్యం పొందుకో ఫస్ట్. అందుకే ఇందాక చెప్పినటువంటి వచనం నీవు చదువుకో. 11వ వచనము రోమా 6:11. 13లో కూడా చెప్పాడు, మృతుల్లో నుండి సజీవులం అనుకొని మనల్ని మనమే దేవునికి అప్పగించుకోవాలంట. మన అవయవాలను దేనికి అప్పగించుకోవాలి? నీతికి సాధనంగా అప్పగించుకోవాలి. ఇక దుర్నీతి లేదు, పాపము లేదు, అది ఇక చనిపోయింది, అది సమాధి చేయబడింది. క్రీస్తు తిరిగి లేచినప్పుడు నీతి, ఆయన రక్తం ద్వారా నీవు కడగబడ్డావు. కాబట్టి ఆ నీతిని నీవు పొందుకోవాలి. క్రీస్తు నియమం ఇది, క్రీస్తు నీతి ఇది. దానిలోనికి నీవు పాలిభాగస్తుడు అయిపోయావు కదా. ఇంకా నేను పాలిభాగస్తుని అవ్వలేదంటావా? త్వరగా అవ్వాల్సిన అవసరం, లేకపోతే నీ పాపాలు ఇంకా నీకు నిలిచి ఉంటాయి. నీవు యొక్క బాప్తిసమము రక్షణ నిమిత్తము ఆ యొక్క స్నానమును పొందుకోకపోతే, తిరిగి లేచిన అనుభవాన్ని పొందుకోకపోతే నీ మీద నీ పాపాలు అలాగే నిలిచి ఉంటాయి. ఎందుకంటే క్రీస్తు రక్షణ నిమిత్తం నీ బాప్తిసం పొందినప్పుడు మాత్రమే పాపముల నిమిత్తం నీవు చచ్చిపోయిన వాడువు, నీతి విషయమై తిరిగి లేపబడిన వాడువు. అదే గుడ్ ఫ్రైడే, ఈస్టర్. ఆ రెండిట్లో నీవు పాలిభాగస్తుడు అయిపోయినట్లే బాప్తిసం పొందుట ద్వారా. హల్లెలూయా. ఇది దేవుడిచ్చిన మనం. పాపం ఎలాగొచ్చిందో చెప్పుకున్నాం. ఎట్లాగొచ్చింది పాపము? ఆది కాండంలో చెప్పాం. ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఇలాగ మంచి తోట వేశాడు, ఏదేను తోట అని. అందులో నరుణ్ణి చేశాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి నరుణ్ణేమో నేల మంటి చేసి ఒక బొమ్మ చేసి తన యొక్క ఊపిరి ఊదాడు. కాబట్టి మంటి శరీరంలో ఆయన యొక్క ఆత్మ ఉంది, దేవుని ఆత్మ. నరుడయ్యాడు, జీవించు ప్రాణి అయ్యాడు. ఆయనకు అప్పుడు ఆదామని పేరు పెట్టాడు. ఆ ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయంగా ఒక స్త్రీని ఎక్కడి నుంచి చేశాడు? ప్రక్కటెముక. గుర్తుపెట్టుకొని చెప్తాను. ప్రక్కటెముకలో కొంచెము ఒక ఎముక తీసి ఆ ప్రాంతాన్ని మాంసంతో పూడ్చివేసి ఏం చేశాడు? స్త్రీని చేశాడు.
అప్పుడు ఆదాము దగ్గరికి తీసుకొస్తే నరునిలో నుంచి వచ్చింది కాబట్టి నారి అని పేరు పెట్టాడు. చదువుకోండి, ఆదికాండం 2 అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి. 2-3 అధ్యాయాలు చదువుకుంటే మీకు క్లియర్ కట్. మొదటి అధ్యాయంలోనేమో ఆయన యొక్క సమస్త సృష్టి ఉంటుంది. 2-3-4 అధ్యాయాల్లో ఆ సృష్టి క్రమం, అలాగే ఎలాగ చంపేశాడో హేబేలుకు ఏసయ్యకు కూడా మనము సారూప్యతను గుడ్ ఫ్రైడే శర్మన్లో చెప్పుకున్నాం కదా, రైట్. సో ఇట్లాగా పాపం వచ్చింది. మరి ఆ పాపము పోవాలి అంటే ఎలాగా? అప్పుడే ఒక వాగ్దానం చేశాడు స్త్రీకి, నీ సంతానమునకును సర్ప సంతానమునకును వైరం కలుగజేస్తాను, నీవు దానిని తల మీద కొడతావు. అంటే స్త్రీ ఆ యొక్క సర్పమును తల మీద కొడుతుంది. సర్పము స్త్రీ సంతానమును ఎక్కడ కాటేస్తుంది? మడిమ మీద కాటు వేస్తుంది, అంటే కాలు. సో సర్పం యొక్క స్థానం ఎప్పుడూ కూడా ఎస్. అయితే స్త్రీ సంతానం ఎక్కడ చితగ్గొడుతుంది? తలనే చితగ్గొడుతుంది. అంటే దాని యొక్క అంతాన్ని స్త్రీ నుంచి వచ్చినటువంటి సంతానమే చెయ్యాలి. అందుకే క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం? ఒక వ్యక్తి భూమి మీదకు వచ్చాడు, పుట్టాడని. ఎలాగ పుట్టాడు? కన్య అయిన మరియకు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. అవ్వమ్మకి అక్కడిచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్తలో దేవుడు నెరవేర్చాడు. నీ సంతానము ఆమె సంతానం, స్త్రీ. అందుకే స్త్రీకి ప్రత్యేకంగా చెప్పాడు. అక్కడైతే ఏమని ఇక్కడ ఒక మర్మం చెప్తా చూడండి. అందుకే ఆదాము అవ్వ నుంచి వచ్చిన సంతానము ఆ యొక్క పాప సంతానం. ఇక్కడ పాపరహితంగా కేవలము స్త్రీలో నుంచి మాత్రమే వచ్చింది పరిశుద్ధాత్మ. ఇక్కడ పురుషుని ప్రమేయం లేదు. హల్లెలూయా. అందుకే అన్నాడు నీ సంతానము అని స్త్రీకి అవ్వమ్మకి అక్కడ క్లారిటీగా చెప్పాడు. ఆదికాండంలో చదువుకోండి. మరలా ఇప్పుడు సమయం వృధా, దానికి వెళ్ళను, ఆల్రెడీ మొన్నే చెప్పేశాను. కాబట్టి ఆ వచనాలు మీరు రాసుకున్నారు కాబట్టి నీ సంతానము అని స్త్రీకి పర్టికులర్గా చెప్పాడు. కాబట్టి ఆ సంతానమే ఎవరు? కన్య అయిన మరియకు పుట్టిన యేసయ్య. అక్కడ పురుషుని ప్రమేయము లేదు. హల్లెలూయా. వచ్చాడా? రైట్. వచ్చి ఇప్పుడు ఎవరి ద్వారా పాపం వచ్చిందని చెప్పాం? పౌలు కూడా చెప్తాడు, మరియు పురుషుడు ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడింది. మొదట పండు తిన్నది ఎవరో? ఆవిడే. తిని ఎవరికి ఇచ్చింది? తన భర్తకి ఇస్తే అతను కూడా ఏం తిన్నాడు? ఆదాము కూడా తిన్నాడు. అంటే మొదట పాపము ఎక్కడి నుంచి వచ్చింది? స్త్రీ నుంచే వచ్చింది. అందుకే స్త్రీకి వచ్చిన సంతానము పాప సంతానమైంది పురుషుని ప్రమేయంతో. ఇక్కడ స్త్రీకి వచ్చిన సంతానం పురుషుని ప్రమేయము లేకుండా వచ్చింది కాబట్టి యేసయ్య పరిశుద్ధుడు. హల్లెలూయా. పాపము లేనివాడు. అందుకే ఆయన రక్తము మాత్రమే దీనిని పరిహరించగలదు. హల్లెలూయా. రైట్ కదా. మరి ఇంకొక మర్మం చెప్తాను చూడండి. యేసయ్య శిలువ మీద మరణించాడు, పాపాల నిమిత్తం అంతా అయిపోయిందని చెప్తాం. ఓకే. మరి ఆయన శరీరం మీద ఉన్న గాయాలలో ఒక గాయం గురించి చెప్తాను. ఎక్కడ? బల్లెపు పోటు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ పొడిచారు బల్లెంతో? భటుడు చనిపోయిన తర్వాత ఆయన ప్రక్కలో. ఓకేనా. ఒక్కసారి అది చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆదాము ప్రక్కటెముక నుంచి స్త్రీ వచ్చింది, గుర్తుందా? ఆ స్త్రీ నుంచి ఏమొచ్చింది? పాపం వచ్చింది, గుర్తుందా? రైట్. ఇప్పుడు ఆయన యొక్క ప్రక్కలో ఏం చేశారంట? బల్లెముతో పొడిచారు. ఆయన యొక్క ప్రక్కలో ఏం చేశారు? బల్లెముతో పొడిచారు. అప్పుడు ఏమొచ్చిందంట? ఆ ప్రక్కలో బల్లెంతో పొడిచినప్పుడు రక్తము నీళ్లు రెండు వచ్చాయని వాక్యలేఖనం చెప్తుంది. ఒక్కసారి దాన్ని చూద్దాం. లోకాసు వార్తలోన అది ఎప్పుడు? ఆయన చనిపోయిన తరువాత.
ఆ యొక్క శతాధిపతి అతను కూడా అప్పుడు ఇవన్నీ సంఘటనలు చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి యోహాను సువార్త 19వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. ప్రక్కలో బల్లెంపు పోటు అని పాట పాడతాను కదా, ఇదే. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇక్కడ ఒక మర్మం చెప్తాను. స్త్రీని ఎక్కడి నుంచి తీశాడని చెప్పాను? ప్రక్కన, పురుషుని యొక్క ప్రక్కన. అర్థమైందా? ఇప్పుడు ఆ ప్రక్క నుంచి తీసి ఒక ఎముకను ఎక్కడైతే చేసి స్త్రీని సృజించాడో ఆ స్త్రీ వల్ల ఏమొచ్చింది? పాపము. ఆ పాపానికి మరి ప్రాయశ్చిత్తంగా యేసయ్య మరణము చెంది ఆయన యొక్క ఎక్కడ బల్లెం పోటించారు? ప్రక్కన. ఎక్కడ ఏ ప్రక్కనైతే ఆ స్త్రీ చేయబడిందో, ఆ స్త్రీ ద్వారా పాపం వచ్చిందో, ఆ ప్రక్కన పొందిన ఆ గాయము ద్వారా, ఆ స్త్రీ ద్వారా వచ్చిన సమస్త పాపాలను ఆయన పరిహరించేశాడు. హల్లెలూయా! ఈ యొక్క గొప్ప మర్మను బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా! అది ప్రక్కన పొడిస్తే ఏమొచ్చాయి? నీళ్ళు, రక్తము. అంటే మానవుది సమాప్తమైపోయింది. మానవుని యొక్క అంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనేరవు. కాబట్టి అక్కడ ఆ యొక్క రక్తము, నీళ్ళు మొత్తం అంతా కూడా వచ్చేసి పాపము పరిపూర్ణంగా పరిహారం అయిపోయింది. హల్లెలూయా! ఆ రీతిగా ఆయన అవ్వమ్మకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇక్కడ నెరవేర్చాడు. అవ్వమ్మని ఎక్కడి నుంచి తీశాడు? ప్రక్కలో నుంచి. ఆదాము ప్రక్కటెముక, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నరుని నుంచి తీయబడినది కాబట్టి ఇది నారి అనబడును అని ఉంటుంది. చదువుకోండి, ఆదికాండం 3వ అధ్యాయం. కాబట్టి అక్కడ నారి ప్రక్కటెముక నుంచి తీయబడింది. అదేవిధంగా ఇక్కడ ప్రక్కట బల్లెపు పోటుతో ఏ ప్రక్కటెముక నుంచి తీయబడిన ఆ స్త్రీ ద్వారా పాపం వచ్చిందో లోకంలోనికి, అదే ప్రక్కటెముకలో పొడిపించుకోవటం ద్వారా సమస్త పాపాన్ని, ఆ స్త్రీ ద్వారా వచ్చిన పాపాన్ని పరిహరించేసి అక్కడ అవ్వమ్మకి యెహోవా దేవుడిచ్చిన వాగ్దానము క్రీస్తు ద్వారా అక్కడ సిలువలో నెరవేరింది. హల్లెలూయా! ఇది సిలువలో జరిగింది. ఇది ఆయన లేచింది, మనకు ఇచ్చింది. అత్యద్భుతం. ఇవన్నీ రుజువులు మనకి. ఇవన్నీ నమ్మటానికి రుజువులతో సహా ఉన్నవే. ఏదో ఊహాజనితంగా మనం అనుకోవటానికి లేనే లేదు. సమస్తము ఒక ప్రణాళిక ప్రకారం దేవుడు అనుగ్రహించాడు. మానవాళిని ఆ పాపముల నుంచి ఆయన విడిపించాడు. ఎంతమందికి అర్థమైందో? వినిన చెవులు ధన్యములైనవి గాక. అది కాబట్టి ఎంత గొప్పగా మనకు రక్షణనిచ్చాడు. అందుకే మనము నమ్మాలంట. పాపం విషయమే మనం చచ్చిపోయామని, దేవుని విషయమై క్రీస్తునందు మనం ఎప్పుడూ జీవిస్తామని మనం నమ్మాలంట, నమ్ముకోవాలంతే. ఆ నమ్మకము నీలో లేకపోతే ఇక అదే పాప జీవితంలో నీవు కొనసాగుతావు. అదేవిధంగా ఆ యొక్క రక్షణలోనికి వచ్చిన తర్వాత పాపాన్ని నీ అంతటి నీవు వదిలేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి నీ ప్రమేయం లేకుండా. కొన్ని బలవంతంగా జరుగుతాయి, కొన్ని నీ బలహీనమైన మనస్సాక్షి వల్ల జరుగుతాయి. అందుకే మనస్సాక్షిని ఏం చేసుకోవాలి? బలపరుచుకోవాలి. అద్భుతంగా ముందుకు నడిపించుకుంటూనే పోవాలి. అంతే తప్ప కావాలని పాపం చేయకూడదు. దేవుడు క్షమించేస్తాడులే, నీతిమంతుడు ఎన్ని మార్లు పడినా తిరిగి లేస్తాడు కాబట్టి దేవుడు మనల్ని మళ్ళా తిరిగి లేపేస్తాడులే అని చెప్పేసి పాపంలో పడిపోతావా? పడిపోకూడదు. పాపంతో నువ్వేం చేయాలి? పోరాటం చేయాలి. నీ శరీర క్రియలను ఏం చేయాలి? నువ్వు జయించాలి. ఎప్పుడైతే శరీర క్రియలను జయిస్తూ ఉన్నావో దేవుడికి ఇంకా 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 ఇష్టడుగా అయిపోతావు. ఇంకా నిన్ను శక్తితో నింపుతాడు, ఇంకా నిన్ను సామర్థ్యంతో నింపుతాడు, ఇంకా అత్యద్భుతమైనటువంటి కృపతో నిన్ను నింపుతాడు. కాబట్టి ఇట్టి రీతిగా మనమందరము కూడా ఆయన యొక్క శక్తిని
తెలుసుకొని పాపానికి ఇంకా కూడా ఏం చేయాలి, దూరం అయిపోవాలి. ఇది మనము చేయాల్సింది. అందుకే చెప్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఇది ఎంత ఉన్నతమైందో చెప్తాడు, చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒక్కసారి తీద్దాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుకుందాం. చూడండి, పౌలు భక్తుడు రాసినటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11 వచనాలు. మరి ఇది ఎంత శ్రేష్టమైందో చూడండి, ఎంత శ్రేష్టమైందో చూడండి. పునరుద్ధానం పౌలు ప్రకారం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుతున్నాను, గమనించండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. అది ఇప్పుడు ఈ పునరుద్ధానం ఎంత బలమైంది, ఎంత శక్తివంతమైనది తెలుస్తుంది కదా. పునరుద్ధానము చాలా శక్తివంతమైనది, పునరుద్ధానము ఎంత ఉన్నతమైనది. కాబట్టే పౌలు భక్తుడు మరి ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. ఏమనంట, ఇది ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగాల్సిందే, ఆ పునరుద్ధాన శక్తిని నేను పొందుకోవాల్సిందే. కాబట్టి ఆయన మరణ విషయంలో నేను సమానుభావము, ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలి, నేను ఆయన శ్రమల్లో కూడా పాలిభాగస్థం ఎలాగవుతుంది, ఇవన్నిటినీ తెలుసుకున్నప్పుడు లోకంలో ఉన్న ప్రతి శ్రమను దేనిగా ఎంచుకుంటున్నాడంట, నష్టాన్ని పెంటగా ఎంచుకుంటున్నాడంట. అది పారవేసేదే, పోనీ ఆ డబ్బు నాకు రాలేదా వదిలే, ఆరోగ్యము నాకు ఇదైందా వదిలే. కానీ దేవుడి చిత్తం అది కాదు. ఆరోగ్యంతో ఐశ్వర్యంతో అబ్రహాం వలె ఉండాలని మనకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. అయితే నీకు జరిగే కొన్ని నష్టాల వల్ల నువ్వేం చేస్తావు, దేవుణ్ణి వదిలేసి ఆ లోక సంబంధమైన వాటి మీద ఎక్కువగా కేంద్రీకరిస్తావు. ఆ మనుషులకు భయపడతావు, ఆ ఉద్యోగానికి భయపడతావు, ఆ వ్యాపార నష్టానికి భయపడతావు, లేక ఇతరుల బలాత్కారానికి భయపడతావు. ఇంకా ఏదేదో నీకు అయిపోతుంది, నీకు నీ కుటుంబానికి నీ పిల్లోడికి సీట్ రాలేదు భయపడిపోతావు, నీ పిల్లకి పెళ్లి కాలేదు, సంబంధాలు చెడిపోతున్నాయి, 2-3 చెడిపోయేటప్పటికి ఇంకా ఇష్టానుసారం నీవు ఇక తృణీకరించుకుంటూ ఉంటావు. సమస్తమును దేని కింద ఎంచుకోవాలంట, పెంటగా ఎంచుకో నీకు జరిగే నష్టాన్ని. అండర్లైన్ చేసుకోండి, ఏ నష్టమో ఈయనే నష్టపరుచుకుంటున్నాడంట. మనకు అది సాధ్యం కాదు కాబట్టి, ఇంకా అంత విశ్వాసానికి వెళ్ళలేదు కాబట్టి ఆటోమేటిక్గా మనకు నష్టాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ నష్టాలను, లోక సంబంధమైన నష్టాలను దేనితో సమానంగా ఎంచుకోవాలి, నువ్వు పెంటతో సమానంగా ఎంచుకోవాలి. హల్లెలూయా. ఆ నష్టములన్నింటినీ దేనితో సమానంగా ఎంచుకోవాలి, పెంటతో సమానంగా ఎంచుకోవాలి. ఎందుకంటే ఏది ఉత్తమమైనది, ఏది అమూల్యమైనది, పునరుద్ధాన శక్తి. నీవు తిరిగి లేస్తావు, నీవు సజీవుడిగా యుగయుగములు ఆయనతో పాటు ఉంటావు. చెప్పాను, భోజనపు బల్ల చక్కగా పక్కన సింహాసనం వేసి కూర్చోబెడతాడు, భోజనం బల్ల మీద నీకు కావాల్సినవి తినిపిస్తాడు. మరి అంత గొప్ప ఆధిక్యత కోసం ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలు అన్నిటినీ మనం ఎలాగ ఎంచుకోవాలి, పెంటగా ఎంచుకోవాలి. వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఒకసారి దాన్ని బయట పడేసాక మళ్ళీ తిరిగి తెచ్చుకుంటావా, లోపల పెట్టుకుంటావా పెంటనే? ఇల్లు ఊడ్చిన డస్ట్ అన్నీని, లేకపోతే తినేసి పడేసినవి అవన్నీ కడుక్కున్నాయి మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టుకుంటావు ఇంట్లో? నో. నీ యొక్క దేహము ఏముందే, దేవుని ఆలయము. బయట పడేసావు, అవన్నీ పాపపు క్రియలన్నీ బయట పడేసావు ఆ యొక్క బాప్తిసం ద్వారా. మరలా తెచ్చుకుంటావా? తెచ్చుకోకు, పెంటది. లోక సంబంధమైన వ్యర్థతలన్నీ కూడా పెంట. అవి అవసరము నీకు ఇస్తాడు దేవుడు. ఇదే ఫిలిప్పీలు 3:19 ఉంటుంది. ఏమంట, ఎఫెసీ 4:19 ఉంటుంది. ఫిలిప్పీల 3:19 ఉంటుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఇక్కడే చెప్పేశాడు. నువ్వు పెంటగా ఎంచుకో వాటిని. అప్పుడు క్రీస్తు ఏం చేస్తాడు? ఇదే అధ్యాయం పక్కన చూడండి, ఇప్పుడు 3 చదివాం కదా, 4వ అధ్యాయంకి రండి, 4:19 చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా.
ఇప్పుడు ఇలాగ ఎంచుకున్నాడు కాబట్టే పెంటగా ఆయనకు వచ్చిన నష్టాలని ఆయనైతే నష్టపరుచుకొని పెంటగా ఎంచుకున్నాడు. మనకైతే అంత ఇంకా విశ్వాసం అంత ఎదగలేదు కాబట్టి ఈ లోకములో లోక పద్ధతుల ప్రకారం మనకు వచ్చేటువంటి నష్టములను పెంటగా ఎంచుకొని దేవుని కృపతో ప్రార్థన చేసుకుంటే ఆయన ఎలాగిస్తాడంట, ఇది అండర్లైన్ చేసుకోండి. ఫిలిప్పీలు 4:19 అందరూ వాగ్దానముగా కూడా తీసుకొచ్చేది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎక్కడెక్కడ నీకు నష్టం వచ్చిందో ఆ ప్రతి అవసరాన్ని ఎవరి మహిమతో ఎవరి ఐశ్వర్యంతో చేస్తాడంట? క్రీస్తు యొక్క ఐశ్వర్యం. ఈ లోకంలో ఎవరికన్నా సరిపోద్దా? సొలొమోను అందరికంటే ఐశ్వర్యవంతుడు. అయితే క్రీస్తు ఏమన్నాడు? ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడా లేదా వాక్యంలో? అంటే సొలొమోను యొక్క ఐశ్వర్యం క్రీస్తుకి జస్ట్ 1%. ఇంకా 99% ఉంది. 1% సొలొమోను యొక్క ఐశ్వర్యం క్రీస్తులో. క్రీస్తు యొక్క ఐశ్వర్యం ఇంకా 99% ఎక్కువ సొలొమోను. మరి ఆ ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడంట. హల్లెలూయా. నమ్మి విశ్వసించిన వారందరి జీవితంలో ఈ రీతిగా ఈ రోజు నుంచే దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తీసుకోవాలి ఇలాంటి వాగ్దానాలు. ధైర్యం వస్తుంది మనకి. ఎందుకంటే సర్వ సృష్టి అయింది. నీకు కావలసిన అవసరతలు ఇవ్వడా? అందుకే చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని. మీ వస్త్రాలు, దేహాలు, మీ ఆ కడుపు గురించి చింతపడకండి. మీకు కావాలివి తెలుసు, ఆయనకి ఇస్తాడు అత్యద్భుతంగా. ఇది దేవుని యొక్క శక్తి. కాబట్టి దేని నిమిత్తమైనా ఏది నష్టపోయినా సరే ఏది పొందుకోవాలి నువ్వు? పునరుద్ధాన శక్తి. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు అన్నాడు, మరొక్కసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10-11 ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. అది ఎలాగైనా సరే మృతుల్లోంచి పునరుద్ధానం అయిపోవాలి. నేను ఆ పాపం ఇంకా చచ్చిపోవాలి నాలో. ఆ పాపంలోంచి నేను కూడా బయటకు వచ్చేసి క్రీస్తులాగా యుగయుగంలో జీవించాలి, క్రీస్తుతో సారూప్యం అవ్వాలి. ఇది పౌలుకున్నటువంటి ఆశ. ఇది మనందరి ఆశగా ఉండును గాక. ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ ఆశ. ఇందాక కూడా చదువుకున్నాం రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుకోవాలి? పాపం విషయమే మనం చనిపోయాం, దేవుని యందు క్రీస్తు విషయమే ఎల్లప్పుడూ సజీవులుగా ఉంటాం అని ఎల్లప్పుడూ మనం అనుకుంటానే ఉండాలి. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆ ధైర్యము, ఆ విశ్వాసము ఉండాలి. ఆత్మలో పిరికితనాన్ని తీసివేయండి. ఆత్మలో భయాలను తొలగించి వేసుకోండి. దేవుడు మనకు ఎలాంటి ఆత్మనిచ్చాడు? 2వ తిమోతి 1:7 చెప్తాడు కదా, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు తప్ప పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంట. పిరికితనం గల ఆత్మ అసలు కానే కాదంట. మరి ఇది ఎంత గొప్పది ఇచ్చాడు మనకి దేవుడు. మరి అంత గొప్ప దానిని మనం వ్యర్థం చేస్తే ఎట్లాగా? పునరుద్ధానము యొక్క శక్తిని మనం వాడుకోకపోతే ఎలాగా? అన్నిటిలోంచి నిన్ను తిరిగి లేవనెత్తుతాడు, బయటకు తీసుకువస్తాడు. కాబట్టి ఆ పునరుద్ధానం యొక్క శక్తిని సంపూర్ణంగా పొందుకుందాం. దేవుని యొక్క కృపలో పాలి భాగస్థలం అవుదాం. ఎందుకంటే ఒక మాట చెప్తాడు ఆయన, యోహాను సువార్త 3వ అధ్యాయం 10-11. ఆయన ముందే చెప్పే వెళ్ళాడు మనకి. యోహాను సువార్త 3:10-11. 3వ అధ్యాయం 10వ వచనం. 3 కాదు, యోహాను సువార్త యోహాను సువార్త 11లో ఉంది చూడండి. 3 కాదు, 11. యోహాను సువార్త 11 25-26. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 చదువుదాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. అండర్లైన్ చేసుకోండి. అక్కడ యాకోబు బావి వద్దకు వచ్చినటువంటి ఆ యొక్క స్త్రీ అడిగినప్పుడు జీవజలములు ఇచ్చాను, నీవు ఇంకెన్నటికీ దాహము కొనవు అని అక్కడ చెప్పాడు.
దాని నిమిత్తం ఆయన సిలువలో నేను దప్పికొనుచున్నాను అని కూడా చెప్తాడు అక్కడ. అదొక మర్మం. ఓకేనా. ఇక్కడేంటి, ఈయన చేసిన అత్యద్భుతము చివర్లో ఏంటిది, లాజరు ఎన్ని రోజులకు వచ్చాడు ఈయన చనిపోయి, 4 రోజులు. ఓకేనా. లాజరు చనిపోయి సమాధి చేయబడిన 4 రోజులకు వచ్చాడు. ఇది ఎందుకు సాదృశ్యమో చెప్తాను. ఓకేనా. వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, మార్తా మరియా, అయ్యా నీవు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చనిపోకుండా ఉండును, నువ్వేదైనా చేయగలవు కదా, ఇప్పుడైనా దేవుడు నువ్వేమడిగినా చేయగలడని నేను నమ్ముచున్నాను అంటే, అతను లేస్తాడంటే అవును తెలుసు నాకు, ఏమని చెప్తుంది, అంత్యదినమున పునరుద్ధానమందు లేస్తాడులే అని చెప్తుంది మార్త. అప్పుడు అంటాడు ఈయన, అంటే ఒక 23 కూడా చదువుదాం. లాజరు ఇప్పుడు 17 నుంచి కూడా చదువుతున్నాను చూడండి, కొంచెం మనకి తెలియాలి కదా. యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం నుంచి. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొను. బేతనీ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను వాదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండెను. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను కానీ మరియ ఇంటిలో కూర్చుండెను. ఈ మార్తా మరియల గురించి ఇంకోసారి ఉంటుంది అక్కడ. ఏమని, మార్తేమో యేసు పాదముల దగ్గర కూర్చొని బోధ వింటూ ఉంటే, మరి ఏమో వివిధమైన పనులు పెట్టుకొని లోపలుండి, అయ్యా నా సహోదరుని పంపించవా, నేను ఒక్కదాన్నే పనిచేస్తున్నాను అంటది అక్కడ సందర్భం. ఇక్కడ కూడా ఎవరు యేసుని ఎదుర్కోవడానికి వచ్చారు, మార్త మాత్రమే. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళాను కానీ మరియ ఇంటిలో కూర్చొని ఉండేను. అంటే కోపం అన్నమాట, రాలేదు, వస్తే నా సహోదరుడు బతికుండేవాడు అని మరియ. ఇంకేనా. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండినేళ్ళ నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను అన్నదే. నీవెక్కడుంటే ఒకవేళ నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడయ్యా, ఇప్పుడైనా నీవు దేవుణ్ణి ఏమి అడిగినా నీకు ఇస్తాడని నాకు తెలుసు అంటాడు. అప్పుడు 23వ వచనం యేసు ఏమంటాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఆయనను ఎరుగుదన నేను. అది ఇప్పుడేమో నువ్వేమడిగినా సరే చేస్తాడు కదా అని అన్న ఆంతర్యం ఏంటి, ఇప్పుడు అడిగి లేచి లేపొచ్చు కదా అని ఆంతర్యమే కదా. మరి ఇప్పుడు యేసయ్య అదే చెప్పాడు కదా 23వ వచనంలోనే, నీ సహోదరుడు మరలా లేచినని చెప్తే మళ్ళీ ఏమంటుంది, అవును ప్రభువా తెలుసు, పునరుద్ధానమందు మరలా లెగుస్తాడని తెలుసు అంట. అప్పుడు అన్నాడు ఆయన ఈ యొక్క 24వ వచనంలో, 25వ వచనం, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఫినిష్. అంటే పునరుద్ధానము జీవము రెండూ కూడా ఎవరో, ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏమవుతారంట, బ్రతుకుతారంట. చనిపోయి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ప్రతివాడు ఏం చేస్తాడు, తిరిగి లేస్తాడు. అది అదే చెప్తున్నాడు. అందుకు యేసు 25వ వచనం యోహాను సువార్త 11:25, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఫినిష్. సో ఇక్కడ ఎన్ని రోజులకైనా ఆయన లేపగలడు అనే దానికి సాదృశ్యంగానే ఆయన ఆలస్యంగా 4 రోజులకు వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు యేసు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు నిన్న మొన్న ఆయన వచ్చే వరకు చనిపోయి పాతి పెట్టబడిన వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కంపల్సరిగా ఏం చేస్తారో, లెగుస్తారు. దానికి సాదృశ్యంగానే లాజర్ను లేపాడు. నాకు దినములతో పని లేదు, చచ్చిపోయి ఎన్ని దినాలైనా లేపుతాను, ఎన్ని సంవత్సరాలైనా లేపుతాను. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి దానికి సాదృశ్యంగానే ఇక్కడ యేసయ్య లాజరును 4 రోజుల తర్వాత లేపి ఆ పునరుద్ధానం ఎలాగ చెయ్యగలడో అనేది కూడా మనకు చేసి చూపించాడు. నాకు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు చాలు. పునరుద్ధానము నేనే, జీవము నేనే. అలాగే శాస్త్రులు పరిచయులకు ఒకటి చెప్తాడు, ఏంటది, విశ్రాంతి దినానికి మనుష్య కుమారుడు అధికారేనబ్బా. విశ్రాంతి దినం అది చేయొద్దు ఇది చేయొద్దు అంటారేంటి మీరు, ఆ విశ్రాంతి దినం చేసిందే నేను. విశ్రాంతి దినం మీద సంపూర్ణ హక్కులు ఎవరికి ఉన్నాయి, నాకే ఉన్నాయి అంటున్నాడు.
అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాడు, పునరుద్ధానం లెగుస్తాడా, ఓకే, కానీ ఆ పునరుద్ధానం ఎవరో నేనే, జీవం ఎవరో నేనే, పునరుద్ధానము నేనే, జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచావా, అంతే, పునరుద్ధానంలో లెగుస్తావు. ఇప్పుడు ఎన్ని రోజులకి లేచాడు? 4 రోజులకి. ఇప్పుడు మీ యొక్క బంధువులు, మీ మిత్రులు, లేక నీ యొక్క తల్లిదండ్రులు ఎవరో, నీ సహోదరి సహోదరులు చనిపోయి 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 30, 40, 100 సంవత్సరాలైందా, లేపగలడా? లేపుతాడు. అది సాదృశ్యంగానే లాజర్ను 4 దినముల తర్వాత లేపి చూపించాడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఆయన చనిపోయి శిలువ మీద కేకలు వేసినప్పుడు అనేకుల సమాధులు తెరుచుకొని పరిశుద్ధులు అందరికీ కనబడ్డారని వాక్య లేఖనం స్పష్టం చేస్తుంది. అలాగే ఆయన 2వ రాకడలో కూడా ఇలాగే జరుగుతుంది. లేపబడతాం, మృతుల పునరుద్ధానం. క్రీస్తు నందుండి మృతులు ఫస్ట్ హతసాక్షులు, ఇట్లాగా ఒక ఆర్డర్ చెప్పాడు ఆయన. లెగిస్తారు అందరూ, ఒక్కొక్క క్రమంలో ఒక్కొక్కరు లేస్తారంట. ఎవరి క్రమంలో వాళ్ళే. ఫస్ట్ ఎవరు లేచాడు? క్రీస్తు లేచాడు, తర్వాత మిగతా వాళ్ళందరూ. అంటే మా శరీరం మరి అంటే ఇక్కడ భౌతికంగా ఆలోచించే వారికి లాజర్ యొక్క ఉపమానం చెప్పాడు అనమాట. మరి చనిపోయి ఒక 10-20 4 రోజులకే కంపు కొట్టేస్తుంది. 10-20 అయిపోతే ఏముంటుంది? ఎముకలు చిన్న చిన్నవి ఉంటాయి అంతే. మరి అయ్యేలా లెగుస్తాయి. దానికి సాదృశ్యం కూడా ఎహెజ్కేల్లో చూపించాడు. దానికి సాదృశ్యం కూడా ఎలీషాలో చూపించాడు. ఎలీషా చనిపోయి 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక వేరే దేశం యొక్క సైనికుడు యుద్ధంలో చనిపోతే స్థలం లేకపోతే ఎలీషా సమాధిలో ఉంచారంట. ఎప్పుడైతే అతని శరీరము అతని ఎముక్కు తగులుకుందో అతను లేచి నిలబడ్డాడని వాక్యలేఖనం స్పష్టం చేస్తుంది రాజుల గ్రంథంలో, పాత నిబంధన. అంటే ఆ ఎముకలో అభిషేకం అలా ఉండిపోయింది. ఎహెజ్కేలు ఎండిన ఎముకలు ఎవరెవరి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. నరపుత్రుడా, ఇవన్నీ ఎక్కడెక్కడ సెట్ అవ్వగలవు, నాకేం తెలియని ప్రభువా, నీకే తెలియని. పలుకు నువ్వు. ఎవరితో పలికించాడు? దేవుడు పలికాడా? మానవుడు నరుడు పలికాడా? ఎస్, నువ్వు పలకాలి. ఆ పునరుద్ధానం యొక్క శక్తిని నీవు నేను నోటి ద్వారా పలకాల్సిందే. జరుగుతుంది. ఎండిపోయిన స్థితి అనేది పలుకు. ఎండిన ఎముకలారా అన్నీ జతపరచబడ్డాయి లేదా? ఎవడెవడు ఎక్కడెక్కడ అయిపోయినాయో ఆ లోయలో ఎముకలు అన్నీ ఎవడి కాలి వచ్చి అతుక్కుపోయినాయి. వీటికి జీవం రాగలదా? ఏమో, నువ్వు పలుకు. పలకగానే నరాలు, కండరాలు, మాంసము అంతా వచ్చేసింది. జీవం రాగలదా? ఏమో ప్రభా, పలుకు జీవం. అన్నీ ఎవరితో చేయించాడు? ఎస్. ఇప్పుడు శక్తి ఎవరికి ఇచ్చాడు? ఆ పునరుద్ధాన శక్తి నీకు నాకు. ఫినిష్. మరి పలుకుదాం, ఉపయోగించుకుందాం ఆ పునరుద్ధానం యొక్క శక్తిని. పలుకుదాం, వృధా చేసుకోవద్దు. కాబట్టి పునరుద్ధానము జీవము ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచాలంతే. మనం చనిపోయినా ఏం చేస్తావు? తిరిగి లేస్తావు. ఇంకొన్ని వచనాలు చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. 3-4 వచనాలు చూద్దాం. ఫస్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం ఫస్ట్. ఓకే, రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. లేఖనముల ప్రకారం ఏంటంటే క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, అలాగే ఏమయ్యాడు? 3వ దినమున తిరిగి లేచాడు. మరి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అట్లాగే ఇంకోటి ఏంటి? అదే కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఇదే అధ్యాయం 15వ అధ్యాయమే 12 నుంచి చదువుదాం. ఈవెన్ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఇట్లు చెప్పుచున్నారు. ఏం చేస్తున్నారంట? కొంతమంది మృతుల పునరుద్ధానం లేదని చెప్తున్నారంట కొంతమంది. ఎట్లాగా?
అసలే క్రీస్తు పునరుద్ధానంలో ఉన్నాడు అని చెప్తుంటే ఇక్కడ మృతులు పునరుద్ధానం లేదంట. ఆయన లేచాడని మనం చెప్పుకుంటూ ఉంటే అసలు మృతుల పునరుద్ధానమే లేదని చెప్పుచున్నాడంట. 13వ వచనం, మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. హల్లెలూయా. పునరుద్ధానం లేకపోతే ఏంటి? క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడి ఉండకపోతే మనం ప్రకటించి సువార్త అంతా ఎందుకు? వ్యర్థమంట. విశ్వాసం ఎందుకు? వ్యర్థమంట. అంటే విశ్వాసము లేదు, ప్రకటన లేదు. హల్లెలూయా. విశ్వాసము లేదు, ప్రకటన లేదు. ఏది లేకపోతే ఆయన తిరిగి లేచాడు, మరణాన్ని జయించని నమ్మకపోతే అసలు ఈ సువార్తే వ్యర్థమంట, విశ్వాసమే వ్యర్థమంట. అంటే నీకు సువార్త ప్రకటించాలన్నా, విశ్వాసం ఉండాలన్నా ఏముండాలి? చూడండి, పునరుద్ధానం ఉన్నది అని నీవు నమ్మాలి. ఓకే, చూద్దాం నెక్స్ట్. 16వ వచనం, మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. హల్లెలూయా. అది ఇప్పుడు ఇది నమ్మాలంట మనం. ఏమది? క్రీస్తు మృతుల్లోంచి తిరిగి లేచాడు, దేవుడు ఆయన లేపాడు అని నమ్మాలి. లేకపోతే మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. అలాగే క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం ఏంటి? వ్యర్థమే. మీరు ఇంకెందులో ఉన్నారో? పాపమే. అది నమ్మకపోతే ఇక నువ్వు బాప్తీసం అవసరం లేదు నీకు. ఆయన తిరిగి చనిపోయి తిరిగి లేచాడని నమ్మకపోతే నీకు బాప్తీసం అవసరం లేదు. అప్పుడు నీకు విశ్వాసం అవసరం లేదు. అప్పుడు నీ పాపం పోదు. నువ్వు ఎక్కడికి పోతావు? నరకంలోనికి పోతావు. హల్లెలూయా. ఓకే, రైట్. క్రీస్తునందు నిద్రించిన వారు నశిస్తారు. రైట్. నెక్స్ట్ 20వ వచనం చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. అది అందరికంటే ప్రప్రదమైన ఫలము. తిరిగి లేచి ఆ మహిమ శరీరాన్ని పొందాడు. లాజర్కి ఏ శరీరం వచ్చింది? మామూలు శరీరమే వచ్చింది లేపినప్పుడు. మరలా మళ్ళీ తర్వాత చనిపోతాడు. లాజరు చనిపోయాడు. అయితే అప్పటికప్పుడు లేపాడు. అది దేనికి? శరీరమును కుళ్ళు పట్టినా సరే లేపుతానంటానికి మానవ సాదృశ్యముగా దానిని చేసి చూపించాడు. అయితే క్రీస్తు లేచినప్పుడు ఎలాంటి శరీరం ఉంది? మహిమ శరీరము. నేను ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు కాబట్టి నన్ను ముట్టుకోవద్దు అంటాడు మరియతో, మాతతో అక్కడ. ఓకేనా, రైట్. కాబట్టి ఇక్కడ ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. చెప్పుకున్నాం, మనుష్యుని ద్వారా వచ్చింది మరణం. ఏ మనుషుడు? మన మూలపిత్రుడైన ఆదాము నుంచి, అవ్వమ్మ నుంచి. అవ్వమ్మ ఎవరి నుంచి వచ్చింది? ఆదాము యొక్క ప్రక్కటెముక నుంచి వచ్చింది, ప్రక్కలో నుంచి వచ్చింది. అదే ప్రక్కలో బల్లెపోటు ద్వారా ఆ పాపాన్ని కూడా, స్త్రీ ద్వారా వచ్చిన పాపాన్ని తొలగించేశాడని ఇప్పుడే చెప్పుకున్నాం కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగాను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ ఏమవుతున్నారు? బ్రతికింపబడుతున్నారు. హల్లెలూయా. ఒక వ్యక్తి ద్వారా పాపం ద్వారా వచ్చిన జీతం మరణము ఇప్పటి వరకు ఏలుతూనే ఉన్నది. క్రీస్తు వరకు, క్రీస్తు తర్వాత ఆ యొక్క పాప శరీరము మరణించిన తర్వాత రెండవ మరణం అనే నరకం మీద అధికారాన్ని పొంది ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించి చచ్చిపోకుండా ఈ శరీరంతో జీవిస్తామని కాదు. ఇది పాప శరీరం, ఇది పోతుంది. చాలామందికి ఆ డౌట్ ఉండొచ్చు, క్రీస్తుని అంగీకరించి ఇదే శరీరంతో ఉండొచ్చేమో అని. కాదు. నువ్వు ఒకవేళ చనిపోయి పాతి పెట్టబడితే నీవు క్రీస్తు లేచినప్పుడు ఎలాంటి శరీరం ఉందో అలాంటి శరీరంతో లేస్తావు. ఒకవేళ చావకుండా ఉన్నావా? అది కూడా ఉంది వాక్యంలో. రెప్పపాటున కడబోర మ్రోగునంతలో ఆయన ఆకాశంలో మేఘం మీద వస్తాడు. నువ్వు ఇక్కడ నుంచి మేఘం మీద కొనుక్కోబడతావు. నీవు ఎత్తబడిన ఈ మేఘములో నుంచి క్రీస్తు మేఘములోనికి నీవు తీసుకోబడినప్పుడు నీ శరీరం మారిపోతుంది. హల్లెలూయా. అంతే తప్ప ఇదే శరీరంతో బతికొన్న వెళ్ళవు, చచ్చిన వెళ్ళవు. ఫినిష్. అర్థమైందా? క్లారిటీ అయిందా? పునరుద్ధాన శరీరం ఆయనే ఇస్తాడు. ఈ శరీరం ఇంకా నీకు ఉండదు. బతికొన్నా ఉండదు, చచ్చిపోయినా ఉండదు. ఓకే, రైట్. 23 ఇది కీలకం.
ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అందరికంటే ముందు ఎవరో ఒక క్రమంలో లేపుతూ ఉంటాడంట, అందరూ లెగిస్తారంట, ఒక క్రమంలో లెగిస్తారంట అందరూ. కాబట్టి అందులో ఫస్ట్ ఎవరంట? ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడతారు. హల్లెలూయా. అది చివరగా 42 నుంచి చదువుకుందాం. ఇదే అధ్యాయం 1 కొరింథీయులు 15:42. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడెను. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ఇప్పుడు మీ అందరికీ ఒక క్లారిటీ దీని నుంచి. ఎలాగ శరీరం ఉంటుంది? చనిపోయి లేచిన తర్వాత శరీరం. ఇదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. 42. అందుకే మృతుల పునరుద్ధానం ద్వారా నీకు వచ్చింది ఏంటంట? శరీరము క్షయము అంటే నశించిపోయేది, క్షయమైనదిగా విత్తబడింది. అక్షయమైనదిగా లేపబడుతుంది అంటే నశింపబడకుండా అది లేపబడుతుంది. ఓకే, ఇంకెలాగ లేపబడుతుందంట? ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. అందుకే హీజ్ రైజన్, ఆయన లేచి ఉన్నాడు, నిన్ను ఇలాగ లేపుతాడు. నీ శరీరాన్ని, ఘనహీనమైన నీ శరీరాన్ని ఘనముగా మహిమగా లేపుతాడు. బలహీనమైన నీ శరీరాన్ని బలముగా లేపుతాడు. అక్షయమైన క్షయమైన నీ శరీరాన్ని అక్షయమైన శరీరంగా. ప్రకృతిలో వచ్చింది ఈ శరీరం, ప్రకృతి కాదు, ఆత్మతో నీకు శరీరము. అందుకే చెప్తున్నాడు 45:44. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. హల్లెలూయా. ఏంటి శరీరము? ప్రకృతి సంబంధమైన శరీరంతో నువ్వు ఎలాగైతే అలాగ వెళ్ళిపోగలవా? లేదు. కానీ ఆత్మ సంబంధమైన శరీరంతో నువ్వు వెళ్ళగలవు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులందరూ కూడా ఒక ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు ఆయన పైనుంచి వచ్చి ఆయన వాళ్ళ మధ్య దిగుతాడు. అంటే ఆ పై కప్పు ఏమన్నా ఆయన ఆపగలిగిందా? లేదు. ఎందుకంటే ఏ శరీరం అది? ఆత్మ సంబంధమైనటువంటి శరీరము. అక్కడికి వస్తుంది. మానవ సంబంధమైన గోడలు దానిని ఆపలేవు. ఇది గుర్తుపెట్టుకోండి. నీవు నీ శరీరంతో అలాగా దిగిరాగలవా? అన్నీ విప్పాలి, చెయ్యాలి, అక్కడ కట్ చేయాలి, అప్పుడు దిగ్గలవు. ఒక నిచ్చెనో ఒక తాడో పెట్టుకొని. బట్ మహిమ శరీరంలో అలా కాదు. ఆత్మ సంబంధమైన శరీరంలో అలాగ ఉండదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? ప్రకృతి సంబంధమైన శరీరం ఎలాగుందో ఆత్మ సంబంధమైన శరీరం కూడా అలాగే ఉంది. ఓకే, నెక్స్ట్ 45 ముగించేద్దాం. 2 వచనాలు. ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఎవరి కడపటి ఆదాము? యేసయ్యే. మొదటి ఆదామేమో ఆదాము దేవుడు చేసిన నరుడు. అతడు ఏమంట? జీవించు ప్రాణి అంట. కడపటి ఆదాము యేసయ్య ఎవరంట? జీవింపచేయు ఆత్మ. హల్లెలూయా. ఆ జీవించు ప్రాణి చచ్చిపోద్ది, జీవింపజేయు ఆత్మ చావదు, యుగయుగములు బ్రతికుంటుంది. హల్లెలూయా. ఇది క్రీస్తు తన యొక్క పునరుద్ధానం ద్వారా ఆ శక్తి ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆధిక్యత. 46. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధం. మొదట ఎవరు పుట్టారు? ఆదాము. దేని ద్వారా? ప్రకృతి ద్వారా. రెండవ వాడికి ఎవరు వచ్చారు? యేసయ్య. దేని ద్వారా? ఆత్మ ద్వారా. ఆయన గర్భం ధరించింది ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ఆత్మ ద్వారానే ఆయన వచ్చాడు. కాబట్టి ప్రకృతి సంబంధమైనది మొదటిది, ఆత్మ సంబంధమైనది తర్వాత రెండవది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. చాలా చక్కగా చెప్పేస్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. చూడండి, మొదటి మనుష్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మంటిలో నుంచి. చూసుకున్నాం ఆది కాండంలో. నేల మంటితో ఒక బొమ్మను చేసి ఊపిరోదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంది. కాబట్టి మంటి నుండి వచ్చినటువంటి వాడు మొదటి మానవుడు. రెండవ మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఇట్టివాడో, మంటి నుండి పుట్టినవారును అట్టివారే.
పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. హల్లెలూయా. మంటి నుంచి పుట్టినోడికి పుట్టిన వాళ్ళందరూ మంటి నుంచి వచ్చినవాడు ఏం చేశాడు? పాపం. కాబట్టి వీళ్ళందరూ ఏమవుతారు? పాపలే. మరి పరలోకం నుంచి వచ్చినవాడు ఎవరో? పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ఉంచాడు. కాబట్టి ఆయనను అంగీకరించి ఆయన ద్వారా బాప్తీసం ద్వారా మరలా తిరిగి జన్మించినటువంటి వారందరూ కూడా ఏమైపోతారు? పరిశుద్ధులే క్రీస్తులాగా. హల్లెలూయా. ఆయనతో మనము ఐక్యమైపోయి ఉన్నాం పరిశుద్ధతలో. ఓకే. కాబట్టి మంటి నుండి పుట్టిన వాడెవడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. ఇప్పుడు మనం ఏ సంబంధులం? పునరుద్ధానం ద్వారా పరలోకము సంబంధులం. ఓకే. మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. హల్లెలూయా. అది మంటి నుండి పుట్టినటువంటి వారుగా ఎలాగ పోలిక వచ్చిందో పరలోకం నుంచి ఆయన అంగీకరించినటువంటి వారుగా పరలోక సంబంధి పోలిక తథ్యము. అంటే క్రీస్తు రూపం నీకు తథ్యం. హల్లెలూయా. ఇక దాంట్లో ఇంకా వేరేది లేదు. అందుకే నీవు అంగీకరించు, ఆయన స్వరూపంలోనికి మార్చబడతావు. 50. సహోదరులారా, నేను చెప్పింది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను అది నువ్వు ఇదే శరీరంతో నేను వెళ్తానంటే కుదరదు, అవదు. రక్త మాంసములు దేవుని అందుకే ఆ రక్తం మొత్తం చివరి బొట్టు కూడా కార్చేశాడు యేసయ్య. ఇప్పుడు ఆ యొక్క మహిమ శరీరాన్ని పొందుకున్నాడు. మనల్ని కూడా అలాగే చేశాడు. కాబట్టి ఆ శరీరాన్ని పొందుకుందాం. ఎలాగుందో చూద్దాం. 51. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ మర్మం ఏంటో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో చెప్తున్నాడు. మనమందరము నిద్రించం కానీ ఒక్క నిమిషంలోనే రెప్పపాటున, రెప్ప ఎలాగేస్తారో ఇలాగేసి ఇలా తెరుస్తారు కదా, ఆ రెప్పపాటులోనే కడబోర మ్రోగిన వెంటనే ఏం చేస్తాం? మార్పు నొందుతావు. నీ శరీరం మారిపోద్ది. రక్త మాంసంలో ఉన్న శరీరం ఉండదు. యేసయ్య శరీరం మహిమ శరీరం వచ్చేస్తుంది. అది పునరుద్ధాన శక్తి. అది పొందుకు. ఆ శరీరానికి ఇక మరణం లేదు. ఆ శరీరానికి ఇక మరణము లేదు. కాబట్టి ఆయన యొక్క శరీర పునరుద్ధానం ఎలాగ మరణంలో మనం పాలిభాగస్థులమయ్యామో పునరుద్ధానంలో కూడా పాలిభాగస్థులమయ్యేటట్లు ముందుకు సాగిపోదాం. పునరుద్ధాన శక్తి ద్వారా దేవుడు మనకు తన కృపను అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. అందరూ ఒక నిమిషం సాక్రమెంట్ తీసుకోండి. సాక్రమెంట్ తీసుకోండి. దీని నిమిత్తం ప్రార్థన చేసేసి ముగిస్తాను. ఓకే. అందరూ దగ్గర పెట్టుకోండి సాక్రమెంటు. దీన్ని తీసేసుకొని మీరు ప్రార్థన చేద్దాం. ఓకే. సర్వోన్నతమైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ యొక్క మరణ పునరుద్ధానములలో పాలిభాగస్థులం అవటానికి సూచనగా కూడా నీవు ఈ యొక్క రొట్టెను ద్రాక్షారసమును మాకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క శరీర రక్తాలలో మేము పాలిభాగస్థలం అవుతూ ఉండగా నీ యొక్క శరీర రక్తంలో ఉన్న సంపూర్ణ పునరుద్ధాన శక్తి మేమందరము పొందుకునేటట్లు కృప చూపించండి. ఈరోజు వాక్యము మా అందరి జీవితాల్లో నాయన ఫలించినట్లు నూరంతులుగా ఈ యొక్క శరీర రక్తాలలో పాలిభాగస్థలం అవుతున్నాం. నీ యొక్క మరణంలో పాలిభాగస్థులమే, నీ యొక్క జీవంలో పాలిభాగస్థులమే. దాని నిమిత్తం బాప్తీసం తీసుకోమని చెప్పావు. కాబట్టి ఇంకా ఏ బిడ్డలైతే ఇంకా ఆలస్యం చేస్తున్నారో, మరి ఆ బాప్తీసం తీసుకోకపోతే పాపాలకు క్షమాపణ లేదు, ఇంకా వారి పాపాలు వారికే నిలిచి ఉంటాయి అనేది కూడా స్పష్టం చేశావు. కాబట్టి ఆ పాపములు వారు కడిగేసుకొని వారి నుంచి పాపములు దూరమైపోయి వారు చక్కగా ముందుకు సాగేటట్లు నీ కృపనిచ్చి భద్రపరిచి ఆశీర్వదించి నీ నామాన్నే ఘనపరిచేటట్లు నీ పునరుద్ధానం యొక్క శక్తి మేమందరము పొందుకొని ముందుకు సాగేటట్లు, ఇక పాపము బలహీనత మమ్మల్ని ఏమీ చేయకుండా దాని నుంచి పూర్తిగా మేము బయటపడేటట్లు ఈ యొక్క శరీర రక్తాల ద్వారా మమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించండి. నీ నామాన్నే ఘనపరచుకోండి. అన్ని విషయాలలో కూడా ప్రతి ఒక్క బిడ్డ ధైర్యం కలిగి ముందుకు సాగేటట్లు, దీనిని నమ్మేటట్లు, ఇది పలికి ఇదిగో నేను
పాపం విషయమై మృతుడను, దేవుని విషయమై క్రీస్తునందు ఎల్లప్పుడూ సజీవుణ్ణు, ఇది నమ్ముచున్నానని ప్రతి ఒక్కరూ నమ్మి విశ్వసించి ధైర్యంగా మరి ఈ పునరుద్ధానం నిమిత్తము ఈ లోకంలో వచ్చే ఏ శ్రమ అయినా పెంటగా ఎంచుకొని దానికంటే ఈ పునరుద్ధానం శ్రేష్టమైనదని, ఈ లోకంలో ఉన్నటువంటి రక్త మాంసములలో ఉన్నటువంటి ఏ శ్రమ మమ్మల్ని ఇబ్బంది పెట్టజాలదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేటట్లు ఆ విశ్వాసమును ఆ ధైర్యమును పొందుకొని క్రీస్తు మృతుల్లోంచి లేపబడలేదంటే అసలు ఈ వాక్యమే వ్యర్థము, అసలు విశ్వాసమే వ్యర్థము, ఇక పాపం అలాగే నిలిచి ఉంటుంది. కాబట్టి ఈ కీలకమైన విషయాన్ని ప్రతి ఒక్క బిడ్డ గ్రహించినట్లు వారి హృదయమును మనోనేత్రములను తెరచి అత్యద్భుతమైనటువంటి రీతిలో ప్రతి ఒక్క బిడ్డ ఎస్ క్రీస్తు నా కోసం నా పాపముల నిమిత్తం చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇది నేను నమ్ముచున్నాను, నేను కూడా నా పాపముల విషయమే క్రీస్తులో మృతుడను, బాప్తీసం పొందుట ద్వారా మునుగుట ద్వారా తిరిగి లేచుట ద్వారా ఇదిగో ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో నేను కూడా నా యొక్క జీవం విషయమై ఎల్లప్పుడూ లేచి ఆయనతో పాటు యుగయుగంలో జీవిస్తాననే నిశ్చయతను నమ్మకాన్ని ప్రతి ఒక్క బిడ్డ పొందుకునేటట్లు కృప చూపించు. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను ముట్టి తాకి స్వస్థపరిచి నీ పునరుద్ధాన శక్తి నీ దెబ్బల వల్ల నిశ్చయంగా నీవు పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థత కాబట్టి అది ఎలాంటి వ్యాధి బాధ అనారోగ్యమైనా సరే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎలాంటి భయంకరమైన వ్యాధులు చిన్న వ్యాధి నుంచి భయంకరమైన రోగముల వరకు ఐసీయూలో ఉన్నవారు కూడా బయటకు వచ్చి ఈ పునరుద్ధాన శక్తి, ఎందుకంటే లాజరు 4 రోజుల తర్వాత చనిపోయిన తర్వాత 4 రోజులకి బయటకు తీసుకొచ్చావు కాబట్టి ప్రతి దానిలోంచి నీవు లేవనెత్తగలవు, ప్రతి దానిలోంచి బయటకు తీసుకురాగలవని ప్రతి ఒక్క బిడ్డ నమ్మునట్లు విశ్వసించినట్లు అనేకుల జీవితాల్లో అత్యద్భుతమైనటువంటి ఆరోగ్యపరంగా ఉన్న ప్రతి సమస్యను అనారోగ్య కారణాలను రోగాలను జబ్బులను స్వస్థపరిచి అద్భుతమైన స్వస్థతనిచ్చి ప్రతి ఒక్క బిడ్డ నీ పునరుద్ధాన శక్తిని రుచి చూచి తెలుసుకునేటట్లు ఈ స్వస్థతలు వారందరికీ అనుగ్రహించి కాపాడి రక్షించారు. అలాగే లేమిని కొట్టివేస్తున్నాం. ఎవరెవరైతే ఈ యొక్క లోకంలో ఇంకా దరిద్రతతో లేమితో ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా సమృద్ధిని పొందుకునేటట్లు నీ శిలువ ద్వారా నీవిచ్చిన ఆశీర్వాదం అబ్రహాం ఆశీర్వాదంలో ఏమాత్రము లేమి లేదు, ఏమాత్రము అనారోగ్యం లేదు, దీర్ఘాయువు ఉన్నది. కాబట్టి దీర్ఘాయువుతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో సొలొమోను కంటే గొప్పవాడు మాలో ఉన్నాడు కాబట్టి సొలొమోను కంటే గొప్ప ఐశ్వర్యం ఎప్పుడైతే ఈ లోకంలో పెంటగా ఎంచుకున్నామో ఫిలిప్పీలు 4:19 ప్రకారం దేవుడు తన మహిమైశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు కృపలో మా ప్రతి అవసరమును తీర్చును అనేటువంటి వాగ్దానాన్ని మేమందరం పట్టుకొని ముందుకు సాగి అన్నీ ఇలాగ పొందుకునేటట్లు కృప చూపించవలసిందిగా ఇదిగో ఈ శరీర రక్తాల్లో పాలిభాగస్తులు వచ్చుండగా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడైన యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తీసుకోండి. చివరి దీవెన పరలోక ప్రార్థన. చివరి దీవెన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు మాయందు నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు తప్పులు పాపాలు దోషాలు చేసిన వారిని నీవు మమ్మల్ని క్షమించిన ప్రకారం క్షమించగలిగే శక్తి సామర్థ్యాలు మాకు అనుగ్రహించండి. మమ్మల్ని శోధనలోని తేక దుష్టులను తప్పించండి. ఎందుకనగా ఈ యొక్క రాజ్యము శక్తి మహిమ ఘనత ప్రభావము సర్వము నిరంతరము నీవై ఉన్నవి పరలోకపు తండ్రి. ఆమెన్. కీర్తన 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులేట నీవు నాకు భోజనమును సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను స్థిర నివాసం చేసేదను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దీవెన. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్య శాశ్వత కృప, మృతుల్లో నుంచి ఆయనను లేపినటువంటి వాని శక్తివంతుడైనటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క, ఆ తండ్రి యొక్క, ఆ కుమారుని యొక్క అత్యున్నతమైన శక్తి నిత్యము మనము కూడా ఈ పాపముల నిమిత్తమై మరణించి ఆయన నిమిత్తమై యుగయుగములు జీవిస్తూ నీతిలో ఆయన నీతిలో పాలిభాగస్థులమై మనమందరము కూడా ఆ ఎత్తబడేటువంటి గుంపులో ఉండేటట్లు ఈ యొక్క క్షయమైన శరీరమును మార్చుకొని అక్షయమైన శరీరంతో యుగయుగములు క్రీస్తుతో పాటు జీవించేటట్లు
ఉన్నతమైన కృప మన ఏళ్ళ విస్తరించి మనం ఆ విశ్వాసంలో పాలిభాగస్తులమై ముందుకు సాగి అత్యధిక విజయాన్ని పొందుకునేటువంటి కృప ఈ ఒక్క వాక్యంలో, ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్క బిడ్డకు నిండార్లుగా అనుగ్రహింపబడి, తర్వాత చూసేవారికి కూడా ఈ యొక్క గొప్ప కృప నిత్యము అనుగ్రహింపబడి వారు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినట్లు కృప మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.